ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. ప్రియులారా, ఈ మలాకీ పుస్తకము పాత నిబంధన గ్రంథములో పాత నిబంధనల యొక్క పుస్తకాలన్నింటిలో చివరి పుస్తకం, 39వ పుస్తకం అండి. మరి ప్రవక్త అయిన నెహమ్యాకి ఈ మలాకీ కూడా ఒక సమానుభావం కలిగిన వాడే. మరి మలాకీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నానని. కానీ కిందున్న తన ప్రజలు అంటున్నారు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అంటూ దేవుని యొక్క ప్రేమనే వీరు సందేహిస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే దేవుని ప్రేమ సమృద్ధికరమైనది, సంతృప్తికరమైనదని, అమూల్యమైన ప్రేమతోనూ ఘనమైన ప్రేమతోనూ ఆయన తన ప్రజలను ప్రేమిస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో ఉన్నప్పుడు మరి ఆ ప్రేమ చేతే దేవుడు వారిని విడిపించాడు. అరణ్యములో ఏ కొదువ లేకుండా సమృద్ధైన ఆహారముతో వారిని తృప్తిపరిచారు. కానీ వారు అవిధేయత వలన, దేవుని పట్ల చూపిన వ్యతిరేకత వలన వారు శిక్షకు గురయ్యారు తప్ప దేవుని యొక్క ప్రేమను బట్టి కాదు. ప్రియమైన వర్లరా, చూడండి, దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా అమూల్యమైనదే, ఘనమైనదే, అద్భుతమైనది. అద్భుతమైన ప్రేమనే ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. కావున చాలామంది దేవుని ప్రేమని పొందుకోలేకపోవడానికి గల కారణము అవిధేయత, అపవిత్రత. ప్రియమైన వర్లరా, అపవిత్రత కలిగి ఉండటం వలన దేవుని ప్రేమ వారి కంటికి కనబడకపోవచ్చు. అవిధేయత కలిగి ఉండటం వలన ప్రియమైన వర్లరా, దేవుని ప్రేమ వారు సరిగా తెలుసుకోలేకపోవచ్చు. ఇశ్రాయేలు జనాంగము అవిధేయత, అపవిత్రత కారణం వలన వారు దేవుని ప్రేమలో పాలిభాగస్తులు కాలేకపోయి ఉన్నారు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి, దేవుని ప్రేమ అద్భుతమైనది, అమూల్యమైనదని. కావున అటువంటి ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.